తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటియదా తెరువరులకు. భూషణ వికాసశ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పుడుతూనే ఎవ్వరూ ధనం తీసుకురారు. అలాగే శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు అప్పటి వరకు మనం అనుభవించిన భోగభాగ్యాలు, పదవులు ఏవీ వెంట వెళ్ళవు. ఎంత డబ్బు సంపాదించినా మనిషి అన్నపానాలే భుజిస్తాడు కానీ, తను సంపాదించిన వెండి బంగారాలని ఆహారంగా తినడు. ఇంత సంపాదించాను, అంత సంపాదించాను అన్న అతిశయమే కానీ, సంపాదించినదంతా ఎప్పుడూ అనుభవించలేడు. జీవితకాలమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము దాన ధర్మాల ప్రసక్తి లేకుండా, ఇతరులకి తెలియకుండా అక్కడ ఇక్కడ దాచి చివరికి దొంగలకి అప్పచెప్తారు. అది ఎలా ఉంటుందంటే, తేనెటీగ పువ్వు దగ్గరకెళ్ళి ఎంతో కష్టపడి తేనె సంపాదిస్తుంది. ఆ తేనెని తానెప్పుడూ అనుభవించదు. తెలివైన మనిషి ఆ తుట్టెని కాల్చి ఈగలని చంపి అందులో తేనెటీగ దాచిన కష్టాన్ని తాను అనుభవించినట్టే, మనిషి జీవితకాల సంపాదనని ఎవరో వచ్చి దోచుకెళతారు అని కవి భావన.